హాయ్ యూర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్యూజన్ బాయ్స్ 3. ఇప్పుడు మంచి ఎమ్మీ ఒక స్నాక్ చూపిపోతున్నాను. ఏంటి అంటే వెజ్ మంచూరియా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? క్యాబేజ్ అండ్ క్యారెట్. తర్వాత మనకు కావాల్సిన పదార్థాలు దాంట్లోకి నేను వేసేది ఏంటంటే సాల్ట్, కారం అండ్ మైదా అండ్ కార్న్ఫ్లవర్. నేను చూపించిన విధంగా స్పూన్స్ వేయాలన్నమాట. కొంచెం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చిన్న చిన్న బాల్స్గా మనం ప్రిపేర్ చేసుకొని అన్నీ పక్కకి పెట్టుకోవాలన్నమాట. అన్నీ ఒకేసారి చేసుకొని వేసుకోవచ్చు. మీలో వెజ్ మంచూరియా ఎంతమందికి ఇష్టమో చెప్పండి, కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇస్తామన్నమాట. వెజ్ మంచూరియా బాల్స్ అనేది క్రిస్పీగా ఉంటాయి కదా, దాన్ని స్మూత్గా అవ్వడానికి నేను సాస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. దాన్ని స్మూత్గా అవ్వడానికి దానికి ప్రాసెస్ ఏంటంటే కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో నేను వెల్లుల్లి వేసి తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ వేసి లైట్గా ఫ్రై చేసి మనము దానికి సాస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట, స్పాంజీ కావడానికి కోసం. దాంట్లోకి నేను కొంచెం వెనిగర్ యాడ్ చేస్తున్నాను. అలాగే దాంట్లోకి సోయా సాస్ కూడా నేను కొంచెం యాడ్ చేసి తర్వాత కెచప్ అనేది కూడా యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కెచప్ కూడా యాడ్ చేసి మనము థిక్ కావడానికి ఏంటంటే బ్యాటర్ కార్న్ఫ్లవర్లో నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ అనేది వేసి ఇంకా కొంచెం నాకు థిక్గా కావాలి కాబట్టి ఇంకొంచెం అలా వేసి నేను తర్వాత ఫినిష్ అయిపోయిన మన క్రంచీ బాల్స్ ఉన్నాయి కదా, మంచూరియా బాల్స్ అనేది దాంట్లో వేసి కొంచెం ఒక 5 minutes మనము స్పాంజీ అవ్వడానికి పెట్టేసి తర్వాత మనం సర్వ్ చేసేసుకొని తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ దాని మీదగా స్ప్రింకిల్ చేసుకొని టేస్ట్ చేస్తే చాలా డెలీషియస్గా ఉంటుంది, చాలా ఎమ్మీగా ఉంటుంది అనేది అనమాట. ప్రాసెస్ చాలా ఈజీ అండ్ క్విక్గా చూపించాను కదా. ప్రాసెస్ మీరు కూడా చేసుకొని మస్ట్ అండ్ ట్రై. చాలా ఎమ్మీ అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఫుల్ అండ్ రెయిన్ పడుతుంది, అక్కడ రెయినీ సీజన్ ఏమేమి తినాలి ఈవినింగ్ అన్నప్పుడు ఇలాంటి టైంలో చేసుకుంటే చాలా బాగుంటుంది.